యాకోబు ఆ కలగూర వంటకం పెట్టడానికి జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు. ఏదైనా నాకు నీ నుండి లాభపడితే కానీ, ఏదైనా నేను కొంత పొందుకుంటేనే కానీ నేను నీకు ఈ కూర ఇవ్వను. ఇక్కడ మన సందర్భం కూర కాదు, కానీ భూమి మీద ఉన్న బంధాలు ఎలాంటివి, వారు మన పట్ల చూపే దయ ప్రేమ ఉచితంగానా లేకపోతే స్వార్థపూరితంగానా తెలుసుకోవడానికి అన్నట్లుగా. కానీ యేసయ్య మన మీద చూపించే ప్రేమ మాత్రం ఏ స్వార్థము లేనిది, ఏ హేతువు కోరుకోనిది, ఏమాత్రం ఆలోచించకుండా ప్రభు తన రక్తమునంతా కలువరి శిలువలో ధారగా కార్చాడు మనకు.